పింగళి చైతన్యాన్ని అడ్డు పెట్టుకొని పింగళి చైతన్యాన్ని పావుగా చేసి జై భారత్ పేరుతో మీరిద్దరూ అనేక అక్రమాలు ఏం చేసాం, అనేక కబ్జాలు చేశారన్నటువంటి ఆరోపణ మీ మీద ఇప్పటికీ బలంగా ఉంది. కబ్జా చేయడానికి ఎవరైనా అడ్డు పెట్టుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఈ లాంగ్వేజ్ అంతా కూడా పింగళి చైతన్యం మా ఉద్యమంలో ఉన్నది, వెళ్ళిపోయింది ఆవిడ. ఇలా అనేక మంది ఉద్యమాల్లో ఉన్నారు, కొంతమంది ఉంటారు. పెద్ద సంచలనము పింగళి చైతన్య కిడ్నాప్, ఆమె పైన మాలెస్టేషన్, దానికి సంబంధించి ఇదంతా ఎపిసోడ్, ఇదంతా ఒక పచ్చి డ్రామా అంటారు, నిజమేనా? కోర్టు అది డ్రామా కాదని శిక్ష వేసింది. కోర్టు దాని మీద విచారణ చేసి ఎవరు పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష వేసింది. అంచేత ఇప్పుడు నేను జరుగుతున్నప్పుడు నేను లేను అక్కడ, అది డ్రామానో కాదో నేను చెప్పలేను. ఇప్పుడు నేనేమంటానంటే, అది ఒక మహిళ నేను కిడ్నాప్ గురయ్యానంటే మీరు సమర్థించకుండా ఏం చేస్తారు? అది కూడా మీతో పాటు పనిచేస్తున్నటువంటి, మీ పత్రికలో పనిచేస్తున్నటువంటి, మీ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి కిడ్నాప్ గురయ్యానని ఆమె వేడి చెప్పింది అనుకోండి, మీరు దాన్ని ట్రస్ట్ చేసి ఉద్యమం నిర్మించాలి కదా. నేను కళ్ళతో చూడలేదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడిన ఆ విషయం. నేనేమంటానంటే, దీనివల్ల మేము లాభపడింది నాకు అర్థం కాలేదు. పాయింట్ నిందమోస్తున్నారు మీరు ఇప్పటికీ, ఈ రోజు కూడా మీరు నిందమోస్తున్నారు ఇట్స్ ప్రీ ప్లాన్ డ్రామా అని. అంటే దానివల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? నేను ప్రీ ప్లాన్ డ్రామా చేసి ఏం సాధిస్తాను? జై భారత్కి ఫ్రీ పబ్లిసిటీ, విజయ్ విహారానికి ఫ్రీ పబ్లిసిటీ, దాని వెనక ఇంకేదన్నా ఉందా? అది కనుక ఫ్రీ పబ్లిసిటీ అయితే అన్ని సంస్థలు ఇలాంటి పిచ్చి పనులు చేసేది. నేను అనేది ఏంటంటే అది కానే కాదు, మా మీద కంటిన్యూస్గా దాడులు జరిగినాయి. ఇప్పుడు నేను ఎవరో ఒక ఆయన వీడియో చేశాడు, ఇందాక చూశాను. నేను కశ్యప్ రెడ్డితో కలిసి ఆయన కశ్యప్ రెడ్డి ఈయన మనిషి, ఈయన చెప్పుతో కొట్టించుకున్నాడు అని. నిజంగా వెరీ సీరియస్. ఇందాక 2-3 గంటలు నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను, దీంట్లో తీసుకొచ్చాను. ఇదంతా ఒక ప్రీ స్క్రిప్టెడ్. అందుకే రమణమూర్తి గారు కొట్టండి కొట్టండి అని చెప్పి అంటున్నాడు. అందుకే కశ్యప్ రెడ్డి లేచి ఫటాఫటా పెట్టేశాడు. ఇది డ్రామారా బాబు, మీరు ఎందుకు జించుకుంటున్నారు అంటున్నారు. దాంట్లో పబ్లిసిటీకి ఇది ఫ్రీ మార్గం అయితే కనుక అలా అనుకునే వాళ్ళందరికీ శుభ్రంగా చెప్పులతో కొట్టించుకోవచ్చు. కావాలంటే ఏమన్నా పంపించమంటే పంపిస్తాను, చెప్పులు కొట్టేవాళ్ళు లేకపోతే. నాన్ సెన్స్ ఇటండి. అంటే ఏది పడితే అది మాట్లాడేటువంటి ఎలిగేషన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె కిడ్నాప్కి గురైంది, ఆ విషయాన్ని ఆయన చెప్పింది. ఆ విషయం చెప్పిన తర్వాత మేము దాని మీద ఉద్యమం ఇంకేం చేస్తాం, మనం దాని మీద ఉద్యమం చేస్తాం. కోర్టు దాని మీద విచారణ చేసింది, ఆ సంఘటన జరిగిందని శిక్షలు పడ్డాయి. ఇప్పుడు దాని మీద నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను? నాకు అర్థం కాదు. అది నా స్క్రిప్టెడ్ డ్రామా అయితే కోర్టులో బరస్ట్ అయి ఉండేది. ఎగ్జాక్ట్లీ నేను నాన్ సెన్స్ అది అట్లా మాట్లాడాను.